బీజేపీకి లాస్ట్ టైంకి ఇప్పటికి తేడా చెబుతా. లాస్ట్ టైం బీజేపీకి 2023లో వచ్చింది 25,866 ఓట్లు 2023లో. ఈసారి వచ్చింది 14,243 ఓట్లు. ఇప్పుడు అక్కడ వేస్తున్నారు. సో తేడా ఎంత? 11,623 ఓట్లు. దీస్ గా ట్రాన్స్ఫర్డ్. 7,000 ఓట్లు ఫ్రమ్ ఎంఐఎం. మొత్తం ఎంత? 18,000 పైన. ప్లస్ సునీత గారు కోల్పోయిన ఓట్లు. ఇది ఇంకేం దీనిలో ఇంకేం లేదు. మనం ఈ యాక్చువల్గా ఈ ఓవరాల్గా జూబ్లీ ఎలక్షన్ రిజల్ట్ చూసినట్టయితే కన్నా ఇట్స్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫర్ కేస్ స్టడీ, పొలిటికల్ కేస్ స్టడీకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పప్పరావు గారు చెప్పినట్టు వాస్తవంగా గ్రౌండ్లో అంటే ఎంటైర్ తెలంగాణ చూసినట్టయితే కన్నా కొంత కాంగ్రెస్ ఎదురుతున్నటువంటి మాట మాత్రం వాస్తవం, మనం అవునన్నా కాదని. ఎందుకంటే రూరల్లో మనం ప్రీవియస్ గవర్నమెంట్తో పోల్చి చూస్తే సంక్షేమ పథకాలు అమలు కావట్లేదని, తర్వాత కొన్ని విషయాల్లో ముఖ్యంగా రైతు బంధు లాంటివి కానీ, లేకపోతే రైతుకి అయితే లోన్ మాఫీ, రుణమాఫీ అయితే ఉన్నాయో అటువంటి విషయాల్లో కొంత డెఫినెట్గా ప్రభావం ఉంది. మనం లేదని చెప్తే అది అబద్ధం అవుతుంది. సో మనం అది ఏకీభవించాల్సిందే. అయితే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ రిజల్ట్ అనేది మొత్తం తెలంగాణకి దీని ఇంపాక్ట్ ఉంటుందా అంటే కన్నా ఉండదు, డెఫినెట్గా ఉండదు. కాకపోతే ఏంటంటే కొంతవరకు డెఫినెట్గా ఇట్ విల్ క్రియేట్ ఏ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ విజయం డెఫినెట్గా స్ట్రెంగ్తెన్ చేస్తుంది. రేవంత్ రెడ్డికి పార్టీ పరంగా కాంగ్రెస్ కి ఒక పాజిటివ్ వైపు ఖచ్చితంగా ఇట్స్ ఆక్సిజన్ అంటాం కదా మనం, ఫ్రెష్ ఆక్సిజన్ నింపినట్టు అవుతుంది. ఎందుకంటే ఈ ఎన్నిక విజయంతో వాళ్ళు ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో దాంట్లోకి వెళ్ళడానికి వాళ్ళకు ఒక మంచి వే దొరికింది, అంటే క్లియర్ ప్లాత్ దొరికింది. మరి దాన్ని మళ్ళీ సేమ్ అగైన్ బీసీ కార్డు కోర్ట్ అప్రూవల్ ఇవ్వాలి మనకి. ఇప్పుడు ఈ ఎలక్షన్లో నవీన్ యాదవ్ గారి గెలుపు కూడా ఈ తెలంగాణలో రానున్న కాలంలో బీసీ రాజకీయాన్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది, అంటే అదొక నినాదంగా ముందుకెళ్తుంది. అయితే ఏదేమైనా ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం గమనించాలి. ఏంటంటే ఈ ఎలక్షన్కి కొద్ది రోజుల ముందు మనం చూసినట్టయితే కన్నా ముగ్గురు ఎవరైతే వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఉన్నారో, టీపీసీసీవి కానీ, లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ కానీ, ఇక్కడ బీజేపీ కానీ, వీళ్ళు ముగ్గురు కూడా యాక్చువల్గా వీళ్ళకి ఫస్ట్ ఎలక్షన్గా చెప్పొచ్చు మనం. ఇది మనం అంటే మనకి టీపీసీసీ మన గౌడ్ గారు, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ఇటుపక్క బీజేపీకి రామ్మోహన్ రావు గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఫస్ట్ ఎలక్షన్ వాళ్ళకి. మరి అంతే కదా, అంటే వాళ్ళు ఎన్నిక కాబడ్డాక అధ్యక్షుల పదవి తీసుకున్నాక వాళ్ళకి ఇది ఫస్ట్ ఎలక్షన్గా చూడొచ్చు. కేటీఆర్ కాదు అంటే కేటీఆర్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా మనం చూసినట్టయితే ఎలక్షన్లో హీ ప్లేడ్ ఏ సోలో, అంటే సింగిల్గానే కేసీఆర్ గారు అసలు పార్టిసిపేట్ చేయలేదు. సో ఇండివిజువల్గా క్యాంపెయిన్కి రాలేదు, ఇండివిజువల్గా అతనే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ, కేటీఆర్ గారు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేసినట్టయితే, మధ్యలో హరీష్ రావు గారు సపోర్ట్ చేసినప్పటికీ కూడా మధ్యలో వాళ్ళ ఫాదర్ చనిపోవడం వల్ల. బట్ ఓవరాల్గా చూసినట్టయితే కన్నా 3 పార్టీలకి కొన్ని ప్లస్లు ఉన్నాయి, అంటే 2 పార్టీలకి ప్లస్లు ఉన్నాయి, బీజేపీకి లేనట్టు కనబడుతుంది క్లియర్గా. ఎందుకంటే బీజేపీ ఉన్నటువంటి ఇందాక చెప్పినట్టు 14% నుంచి 7%కి డౌన్ అవ్వటం, తర్వాత వాళ్ళు డిపాజిట్ కోల్పోవడం అనేది వాళ్ళకి కొంత నెగిటివే. సో మనం ఎవరు ఊహించని విధంగా రామచంద్రరావు గారు బీజేపీ ప్రెసిడెంట్ అయ్యారు. మరి ఇక్కడ బీజేపీ కూడా బీసీ నినాదం తీసుకుంది. తర్వాత బీజేపీ ప్రెసిడెంట్ ఎవరైతే అనుకుంటారో మేజర్ స్ట్రాంగ్ ఇద్దరు ఈటెల రాజేందర్ గారు, తర్వాత బండి సంజయ్ గారు కాకుండా రామ్మోహన్ రావు అనూహ్యంగా ముందుకు వచ్చి ఆయన అయ్యారు. మరి ఈ ఎలక్షన్ రిజల్ట్ కూడా ఆయన మీద కొంత ఒత్తిడిని పెంచుతుంది డెఫినెట్గా. ఎందుకు పెంచదు? అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే మైనారిటీ ఓటు దీంట్లో 33% ఉంది. మరి ఈ మైనారిటీ ఓటు అనేది చాలా కీలకమైన తెలంగాణలో. మరి మొత్తం చూసినట్టయితే ఎలక్షన్ అనాలిసిస్ చూసినట్టయితే కన్నా ఆల్మోస్ట్ వాళ్ళకి క్లియర్ చంక్ 80-90% వాళ్ళకి కాంగ్రెస్కి వెళ్ళిపోయినట్టు కనబడుతుంది. ఎందుకంటే పాపారావు గారు చెప్పినట్టు ఇది ఎంఐఎం చలవ కాదు, అవి నవీన్ యాదవ్ చలవ, ఆయన ద్వారానే అవి ట్రాన్స్ఫర్ అయినాయి అంటే డెఫినెట్గా నో కొంతవరకు పార్టీ క్యాండిడేట్ది తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఎలక్షన్ అనాలిసిస్లో ఎలా ఉంటుందంటే అండి, ఇఫ్ యూ టేక్ ద పార్టీ వర్సెస్ క్యాండిడేట్, ఏ క్యాండిడేట్ అయినా ఎంత స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్ అయినా కానీ 6-7% ఓటు పుల్ చేయగలుగుతాడు, మిగతాది మొత్తం యాక్చువల్గా పార్టీ ఉంటుంది. మీరు మనం చూసినట్టయితే లాస్ట్ ఎలక్షన్ తీసుకుంటే ఇక్కడ కాంగ్రెస్కి ఆల్రెడీ సిగ్నిఫికెంట్ ఓట్ బ్యాంక్ ఉంది, 35% ఓట్ బ్యాంక్ ఉంది. లాస్ట్ 2 ఎలక్షన్స్లో తీసుకుంటే 45%, 43, 44, 45% మధ్యలో బీఆర్ఎస్కి ఉంది. అయితే ఇక్కడ మనకి లాస్ట్ టైం 88,000 వచ్చినాయి ఎవరికి, మాగంటి ఇప్పుడు మన గెలిచిన అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థికి నవీన్ యాదవ్ గారికి 88,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. లాస్ట్ టైం మాగంటి గోపీనాథ్ గారికి 80,000 ఓట్లు వచ్చినాయి. అంతకు ముందు ఎలక్షన్లో 60,000 చిల్లర వచ్చినాయి ఓట్లు. సో ఇక్కడ ఓవరాల్గా చూసినట్టయితే కాంగ్రెస్కి సిగ్నిఫికెంట్ గ్రౌండ్ ఉంది, అసలు గ్రౌండ్ లేని పార్టీ కాదు కాంగ్రెస్. సో ఇక్కడ ఏమైందంటే ఆ ఓట్ ట్రాన్స్ఫర్ కూడా జరిగినట్టు కనబడుతుంది. ఇక్కడ మనము ఇప్పుడు బీజేపీ ఓటు అంతా బీఆర్ఎస్కి ట్రాన్స్ఫర్ కావాలిగా, 2 కుమ్మక్క అయితే మరి ఇప్పుడు ఆ 7% ఇక్కడ కనపడలేదు, తగ్గినాయి వీళ్ళ ఓట్లు. సో మల్టిపుల్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇక్కడ. సో బట్ దిస్ ఈజ్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇంకొక విషయం ఏంటంటే సీఎం గారి మనం ఇంటర్వ్యూస్ చూసినట్టయితే కన్నా ఒక విలేకరు ఒక క్వశ్చన్ అడిగాడు. ఏంటంటే చిన్న బై ఎలక్షన్కి మీరు అట్లా గ్రాస్ రూట్లో అంటే గలీలు తిరుగుతున్నారండి, ఎందుకు తిరుగుతున్నారని అడిగారు. అయితే సీఎం గారి ఆన్సర్ నాకు చాలా నచ్చింది. ఆయన ఏం చెప్పిందంటే, నేను ముఖ్యమంత్రిని కాదు, ఎలక్షన్ వచ్చినప్పుడు నేను ఒక కార్యకర్తని,
కార్యకర్తగా నేను జనాల మధ్యలో ఉండాలి అని చెప్పి అన్నారు. అంటే చాలా అంటే ఆయన గ్రౌండ్లో ఏం జరుగుతుంది మనం అందరం అనుకున్నట్టు యాక్చువల్గా ఈ ఎలక్షన్ అనేది రేవంత్ రెడ్డి గారికి చాలా కీలకం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి మీకు తెలుసో తెలియదో బీహార్ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఆయన ఒక కామెంట్ చేశారు, అక్కడ బీహార్ DNA గురించి కామెంట్ చేశారు. చేస్తే అది నేషనల్ వైడ్గా సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అయింది. ప్రశాంత్ కిషోర్ లాంటి వాడు వచ్చి ముఖ్యమంత్రి గారిని చాలా స్ట్రైట్గా విమర్శించి తర్వాత చాలామంది దాని మీద కొంచెం ఆయనకి బ్యాక్ఫైర్ అయింది అది. సో అటువంటి టైంలో ఈ ఎలక్షన్ కానీ ఒక కాంగ్రెస్కి బ్యాడ్ రిజల్ట్ వచ్చి ఉంటే కన్నా డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి మీద దీని ఇంపాక్ట్ ఉండేది. ఎందుకంటే కాంగ్రెస్లో ఆశావాదులు ఎక్కువ, మనకు తెలుసు కదా, రాజకీయాలు కూడా ఎక్కువ, రాజకీయ అంటే అవి. సో డెఫినెట్గా ఎవరైతే ముఖ్యమంత్రి సీట్ కోసం ఆస్పిరేషన్స్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అదొక అంశంగా ఒక అవకాశంగా కనపడేది. మరి దాన్ని ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా ఈజ్ అ స్మార్ట్ పొలిటీషియన్ కాబట్టి అర్థం చేసుకొని దీన్ని చాలా ఇంపార్టెంట్గా తీసుకొని ఫస్ట్ నుంచి గ్రౌండ్లో మనం కాంగ్రెస్ మనం ఇందాక అనుకున్నట్టు మైక్రో మేనేజ్మెంట్ కూడా పెద్ద చేయలేదు. లాస్ట్ టైం కూడా కాంగ్రెస్ గెలిచిన ఏవైతే సీట్లు తెలంగాణలో 2023లో చూసినట్టయితే వాళ్ళు ఆ సునీల్ కనుగోలు అనే స్ట్రాటజీస్ని పెట్టుకొని యాంటీ కేసీఆర్ నెరేటివ్ నడిపించారు క్లియర్గా. అంటే కేసీఆర్ గారి మీద అయితే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతని వాళ్ళు క్లియర్గా క్యాప్చర్ చేసుకొని ఆ పొజిషన్ని వాళ్ళు క్యాప్చర్ చేసుకొని వాళ్ళు ఎలక్షన్లో గెలిచారు. సో అక్కడ మైక్రో మేనేజ్మెంట్ పెద్ద జరగలేదు, ఎందుకంటే వాళ్ళు అప్పుడు అధికారంలో కూడా లేరు. సో ఇక్కడ మైక్రో మేనేజ్మెంట్ చేశారు. ప్రతి బూత్ స్థాయిలో ఒక మంత్రి లెవెల్లో ఎమ్మెల్యే లెవెల్లో పర్సన్ పెట్టుకున్నారు. అది డెఫినెట్గా ఏ అధికార పార్టీ అయినా చేస్తుంది. అయితే ఇది బీఆర్ఎస్ పార్టీ కూడా ఎలక్షనీరింగ్లో చాలా దే ప్లే వెరీ కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనం చూసాం మునుగోడు ఎలక్షన్ దగ్గర నుంచి తర్వాత హుజూరాబాద్ ఎలక్షన్ అన్నీ చూసాం కదా. సో వాళ్ళు ఎలక్షన్ మేనేజ్మెంట్ బాగా చేస్తారు. వాళ్ళ నుంచి నేర్చుకుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. సో ఆర్గనైజ్డ్ పొలిటికల్ అనేది యాక్చువల్గా ఒక 10 years బ్యాక్ పార్టీలు చేసేవి కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ తెలిసింది. ఎందుకంటే ఓటర్తో ఇంపాక్ట్ ఎలా చేయాలి, ఓటర్ని ఎలా రీచ్ కావాలి, ఓటర్ని ఎలా విన్ కావాలనేది ఒక ఇంపార్టెంట్